హే గాయ్స్, నేను మీ భద్రాని. వైఎస్ఆర్ చేతికి సంబంధించి మనకి రూ. 10 అప్డేట్ అయితే వచ్చింది. సో ప్రజెంట్ మనకి పేమెంట్ అయితే క్రెడిట్ అవుతుందండి. ఇన్ని రోజులు పేమెంట్ మనకి ఎందుకు రాలేదు అనేది మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఎలక్షన్ కారణంగా మనకి ఏవైనా సరే డీబీటీ పేమెంట్స్ అనేది ఎలక్షన్ టైంలో మనకి రిలీజ్ అయినట్టయితే ఓటర్లు ప్రభావితం అయితే ఉద్దేశంతో ఈసీ గారు మనకి ఇన్ని రోజులు పేమెంట్స్ అనేది ఆపేశారు. ప్రజెంట్ మనకి వైఎస్ఆర్ చేయుత డబ్బులు పడుతున్నాయి, అలాగే ఈబీసీ నేస్తం పడుతున్నాయి, ఇకపోతే విద్యాదేవిని ఆల్రెడీ కొంతమందికి క్రెడిట్ అయ్యాయి. సో ఇప్పుడు మనకి వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి లైవ్లో ప్రూఫ్ అయితే మీకు ఒక స్క్రీన్ షాట్ చూపిస్తాను చూడండి. నిన్న ఈవినింగ్ కొంతమందికి అమౌంట్ అయితే క్రెడిట్ అయింది. రిమైనింగ్ వాళ్ళందరికీ ఈ రోజు నుంచి ఒక 2-3 డేస్ లోపు వైఎస్ఆర్ చేయుత డబ్బులు పూర్తిగా క్రెడిట్ అయిపోతుంది. ఇది బాగానే ఉంది. ఇప్పుడు ఈ వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి మన పేమెంట్ స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి, ఇకపోతే అక్కడ మనకి కొంతమందికి ఎంటర్ ఆధారం అయితే వస్తుంది, ఇకపోతే ఏ బ్యాంకులో అమౌంట్ అనేది అయితే క్రెడిట్ అవుతుంది ఏంటి అనేది మనము ఒక 2 మినిట్స్లో క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. సో ఇంకో విషయం గాయ్స్, అప్డేట్ అందించాలనే ఉద్దేశంతో నేను కొంచెం వేరే ఫెస్టివల్కి అయితే వచ్చాను. ఇక్కడ నుంచి వీడియో అయితే చేస్తున్నాను. సో బయట నాయిస్ కానీ ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే సో కొంచెం క్షమించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ అయితే ఇస్తాను, జాయిన్ అవ్వండి గాయ్స్. ఇకపోతే నిన్న ఈవినింగ్ నుంచి మనకి వైఎస్ఆర్ చేయుత డబ్బులు అయితే పడుతున్నాయి. ఇప్పుడు మనం పేమెంట్ స్టేటస్ అనేది ఎలా చెక్ చేయాలి, ఇకపోతే కొంతమందికి ఎంటర్ ఆధార్ అయితే వస్తుందని చెప్పాను కదా, వాళ్ళు ఏం చేయాలంటే మీ మొబైల్లో డెస్క్టాప్ సైడ్ మోడ్ ఆప్షన్ అనేది ఆఫ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే డెస్క్టాప్ సైడ్ మోడ్ అనేది ఆన్లో ఉంటే మనకి పేమెంట్ స్టేటస్ అనేది అయితే రాదు, ఆఫ్లో ఉండాలి. ఇకపోతే పేమెంట్ స్టేటస్ అనేది ఏ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి, మనకి ఇది ఆల్రెడీ 2023కి సంబంధించిన పేమెంట్ కాబట్టి 23-24 అని అయితే పెట్టుకోండి. సో మీరు 23-24 అని పేమెంట్ అయితే పెట్టేసుకొని కింద ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తాను, మీకు ఒక ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది. వాళ్ళ రిజిస్టర్ అయిన మొబైల్కి వెళ్ళిన ఓటీపీ అనేది ఎంటర్ చేస్తాను, కింద మనకి అప్లికేషన్ స్టేటస్ అనేది అప్రూవ్, పెండింగ్, రిజెక్ట్, సో ఇవన్నీ అయితే వస్తాయి. ఇంతకన్నా ముందుగానే మనం ఒక 2 పాయింట్స్ అనేది చెక్ చేసుకోవాలి. అందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనము ఖచ్చితంగా ఈకేవైసీ అనేది కంప్లీట్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ వైఎస్ఆర్ చేయుత ఈకేవైసీ అనేది కంప్లీట్ అయిపోతేనే మీకు డబ్బులు అనేది రావడం జరుగుతుంది. కాకపోతే మనకి సచివాలయంలో ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి. అక్కడ మీ నేమ్ ఉన్నట్టయితే మీకు వైఎస్ఆర్ చేయుత డబ్బులు అనేది అయితే వస్తుంది. ఈకేవైసీ అయి ఉండాలి, ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్లో పేరు ఉండాలి గాయ్స్. ఇకపోతే వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎన్పిసిఐ లింక్ అయితే ఉండాలి. ఎన్పిసిఐ లింక్ అంటే మీ అందరికీ తెలుసు, మన ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అయితే ఉండాలి. ఏవైనా సరే డీబీటీ పేమెంట్స్ అంటే చేయుత కానీ, కాపు నేస్తం కానీ, ఇకపోతే ఈబీసీ నేస్తం కానీ, వాహన మిత్ర, ఏ ప్రభుత్వ పథకానికి సంబంధించిన డబ్బులైనా మనకి క్రెడిట్ అవ్వాలంటే ఆధార్ కార్డుకి ఎన్పిసిఐ లింక్ అయితే ఉండాలి. ఈ ఎన్పిసిఐ లింక్ అనేది ఉంటేనే మీకు వైఎస్ఆర్ చేయుత డబ్బులు అనేది క్రెడిట్ అవుతుంది. సో ఈకేవైసీ అయి ఉండాలి, ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్లో నేమ్ ఉండాలి, ఇకపోతే ఎన్పిసిఐ లింక్ అయితే ఉండాలి. అలాగే మీ పేమెంట్ స్టేటస్ అనేది మీరు చెక్ చేసినప్పుడు అక్కడ అప్రూవ్ అనేది ఉంటే ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. 2-3 డేస్లో వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి డబ్బులు అయితే క్రెడిట్ అవుతుంది, 18,750. సో ఇప్పటికే మీకు ఎవరికైనా ఈ వీడియో చూసే వాళ్ళకు క్రెడిట్ అయ్యింటే కామెంట్ చేయండి, లేదు ఇంకా మీకు రాకపోతే నో అని కామెంట్ చేయండి. ఇకపోతే డిస్క్రిప్షన్లో మీకు ఎన్పిసిఐ లింక్ ఇస్తాను, అలాగే చేయుతకు సంబంధించి లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.